రావణాసురుడికి ఏం మతి లేదా? రాముడు భగవంతుడని తెలియదా? అంత జ్ఞానం ఉన్నవాడు శివతాండవ స్తోత్రం అల్లాడు కదా, మహాభక్తుడు కదా, మహా తపస్వి కదా. సీతాదేవి లక్ష్మీదేవి అని తెలియదా? ఎందుకు తీసుకొచ్చాడు అసలు పని లేక? పైగా వాడికి ఏం భార్య లోట ఏమన్నా? మహాసాధ్వి మండోదరి ఉంది కదా, ఆవిడకంటే సీత అందమైందని రామాయణం ఏం చెప్పలేదు. మండోదరి చాలా అందమైంది. పోనీ విద్య అనుకుందామా, మండోదరి సవాల్ చేసింది, సీత నాతో దేంతో సరిపోతుందో రమ్మని చెప్పింది. మండోదరి చాలా విద్యావంతురాలు. వంశం, ఆవిడ రాక్షస స్త్రీ అనుకోవడం పొరపాటు, ఆవిడ ప్రజాపతి కూతురు. అంచేత నాకు వంశంలో కానీ సౌందర్యంలో కానీ విద్యలో కానీ దేంట్లోనూ నాతో సరిపోదు కదా, నువ్వు ఏం చూసి వ్యామోహపడుతున్నావయ్యా? సీతని నీ పిచ్చి కాకపోతే ఏమీ లేదని చెప్పింది ఆవిడ. నీ పిచ్చి కాకపోతే ఏమీ లేదు, తా వలచింది రంభ, తా మునిగింది గంగ అనుకోవడం తప్పితే ఏమీ లేదా, ఎందులోనూ సరిపోదు కదా. సాధారణంగా పరస్త్రీని మరిగిన వాడు భార్యలో లోపాలు అంతకుముందు లేకపోయినా ఇప్పుడు వెతకడం మొదలెడుతూ ఉంటాడు. అంతకుముందు తులసి మొక్క వీడికి ఇప్పుడు గంజాయి మొక్క కింద కనపడుతూ ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఆవిడ తులసి మొక్కే, ఇప్పుడు ఎవరితో పరిచయం అయింది కాబట్టి ఆవిడ ఉన్నట్టుండి గంజాయి మొక్క అయిపోయింది. ఇక్కడ ఈ పరిచయాలు లేకపోతే వాడు బాగానే ఉంటాడు. అందుకని అడుగుతూ ఉంటారు, అంత అమాయకంగా సీతాదేవిని ఎత్తుకొచ్చాడు, పైగా సీతాదేవిని ఇచ్చేయచ్చు కదండి, ఏ రకంగా రాముడు ముందు వీడు సరిపోతాడు? అక్షకుమారుణ్ణి చంపేశాడు హనుమంతుడు, ఇంద్రజిత్తు చనిపోయాడు, కుంభకర్ణుడు చనిపోయాడు, ఇంతమందిని చంపేసేటువంటి వానర సైన్యము రామచంద్రుడు వీడిని బతకనిస్తారా? అప్పుడైనా ఇచ్చేయచ్చు కదా అని అడుగుతారు. అలాగే దుర్యోధనుడు వీడికంటే మూర్ఖుడు, వాడికి స్త్రీ వ్యామోహం కూడా లేదు. నిజానికి ద్రౌపదీదేవిని వాడు ఎప్పుడు వ్యామోహం చెందలేదు. వాడు భానుమతితోనే సక్రమంగా కాపురం చేశాడు, అనుమానం వెళ్ళా. ఆ విషయంలో దుర్యోధనుడికి ఉత్తమ దంపతుల సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు. వాడు భానుమతీదేవిని మోసం చేసినట్టు, పరస్త్రీలతో తిరిగినట్టు భారతం 1700 శ్లోకాల్లో ఎక్కడా లేదు. దుర్యోధనుడి వ్యక్తిత్వాన్ని ఆ విషయంలో మనం కించపరచక్కర్లేదు. కానీ వాడికి ఏమిటంటే అసూయ, నాకున్న పదవి ఎవరికీ ఉండద్దు, నాకున్నంత డబ్బు ఎవరికే ఉండద్దు, నాకున్నంత అధికారం ఎవరికే ఉండద్దు, ఏదో ఒకటి చెడిపోవడానికి ఏదైతే ఆ పిచ్చి పట్టుకుంది. ఆయన వాడు అమాయకుడే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన సైన్యంలో ఆయన తరఫున పోరాడేవాడు నిక్కచ్చిగా చిత్తశుద్ధిగా ఆయన తరఫున పోరాడేవాడు ఒక కర్ణుడు తప్పితే ఎవడు లేడు. భీష్ముడిదంతా దొంగ పోరాటమే, ద్రోణాచార్యులది అంతకన్నా దొంగ పోరాటం. అశ్వత్థామ ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలియదు, ఒళ్ళు మండితే దుర్యోధనుడినే వేసేస్తాడు. ఎవ్వరూ ఆయనకు, పైగా శల్యుడు వాడేవాడు పాండవులకు మేనమామ, పాండవుల మేనమామ మధ్యలో వచ్చాడు. పైగా ఎన్నికల ముందు పార్టీలు మారుతూ ఉంటారే, అటువంటి వాడు శల్యుడు. సరిగ్గా టికెట్ ఇవ్వలేదని మారేడు వాడు, అంతే, కేవలం టికెట్ ఇవ్వలేదని. ఇంకో కారణం ఏమీ లేదు అసలు. వాడు పాండవుల్లో చేరదామని వస్తూ ఉంటే వాడి లౌల్యం వాడి చాపల్యం తెలుసును కాబట్టి దుర్యోధనుడు మధ్యలో మందు విందు చిందు పొందు అన్నీ ఏర్పాటు చేసేసాడు. బిందుపూర్వక దకారాలు 4 పెట్టాడు. అవన్నీ కావాలి శల్యుడికి, ఆ విషయం తెలుసు. ధర్మరాజు అవన్నీ చేయలేదు. ధర్మం కావలసిన వాళ్ళు నా వైపు రండి, లేత మానేడని ఈ ఏర్పాట్లు నేను చేయలేనని చెప్పాడు. ఓటికి 2000 ఇచ్చి కొనేసే రకం కాదు అది. అందుకని ఆయన చేయాల. దుర్యోధనుడు చేశాడు. వాడికి ఎలాగోలా ఎన్నికల్లో నెగ్గడం కావాలి, ధర్మంగా నెగ్గాలని ఏం లేదు ఇక్కడ. వాడు దీనికి లొంగుతాడు, వేసేయండి మధ్యలో పెట్టేయండి అన్నాడు, పడిపోయాడు. అవన్నీ ఆయన వచ్చే దారిలో ఏర్పాటు చేయగానే పడిపోయాడు. తాగేసిన మైకంలో దుర్యోధనుడు కూడా పక్కనకు వచ్చిన, మామా బాగుందా, ఇంకో గ్లాస్ ఏమంటావా అన్నాడు. చాలా బాగుందిరా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. పాండవుల పక్షం వెళ్లకుండా మా పక్షాన్ని రమ్మన్నాడు. ఓకే అనేసాడు, అంతే. ఎందుకంటే దుర్మార్గుడు ఉంటాడా? పైగా ఆ పాండవులు ఎలాంటి వాళ్ళు? నకుల సహదేవులు ధర్మరాజు భీముడిని పక్కనెట్టండి. నకుల సహదేవులు శల్యుడికి సొంత మేనల్లుళ్ళు. మాద్రి ఆయన సొంత చెల్లెలు, సవతికు చెల్లెలు కాదు, ఏదో కజిన్ కాదు, సొంత చెల్లెలు. ఇద్దరూ ఒకే కడుపున పుట్టారు. పైగా ఆవిడ చచ్చిపోయింది, ఆవిడ లేదు అక్కడ, సహగమనం చేసింది భర్తతో. ఆ పిల్లలు అన్యాయం అయిపోయారు. కుంతి కాబట్టి వాళ్ళని సక్రమంగా పెంచింది, మరొకళ్ళు పాలపడితే వాళ్ళ పని అయిపోయేది. అటువంటిప్పుడు చెల్లెల మీద, చచ్చిపోయిన చెల్లెలు బిడ్డల మీద ఎంత ప్రేమ ఉండాలి? మా చెల్లెలు చచ్చిపోయింది, నా మేనల్లుళ్ళనైనా నేను చూసుకోవాలి కదా. పైగా వాళ్ళకి అన్యాయం జరిగింది. కొన్ని నా మేనల్లుళ్ళేనండి, వాళ్ళ ఎంతోమందికి అన్యాయం చేశారు, వాళ్ళెవరికీ అన్యాయం చేయాలి, పాండవులకే అన్యాయం జరిగింది. ఇంత తెలుసుండి కూడా శల్యుడు కౌరవుల పక్షంలో చేరాడు అంటే దుర్వ్యసనాలు చాపల్యాలు మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి.